పెసరపప్పు 2-3 సార్లు కడుక్కొని స్టవ్ మీద పెట్టుకొని మనము ముందుగా కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత కొంచెం పసుపు వేసి పసుపు వేసి మనం ఉడకబెట్టుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకున్నాను. యాడ్ సమ్ వాటర్. మీకు అవసరం అనిపిస్తే ఇంకా కొంచెం ఉడకాలి. ఈలోగా మెంతికూర, వెల్లిపాయలు క్రష్ చేసుకొని పెట్టాలి. ఒక టమాటో, చిన్న మ్యాంగో, స్మాల్ మ్యాంగో, లెమన్ అంత మ్యాంగో, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ ఈ పప్పులో వేసుకుందాం. ఇప్పుడు ఇది నా ఓన్ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఇలా కలుపుకొని మోర్ వాటర్ అంతా ఉడికాక మళ్ళీ మనం పోసి పెట్టుకుందామండి. తడక రండి. నూనె పోసి ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఉడికించుకున్న పప్పులో నేను దీంతో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను ఇంకా లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిర్చి నేను ఎక్కువనే వేసానండి. కారం మేము ఎక్కువ తింటాము, మీరు తగ్గించుకుంటే తగ్గించుకోండి. అందుకని ఇందులో ఎండుమిర్చి వేయలేదు. సో ఇది యాడ్ చేసుకుంటే రెడీ. చాలా రుచిగా ఉంటుంది, ట్రై చేయండి.